అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం 2024 డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. అయితే వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంది చెప్తున్నాం కానీ పాపం అనుకూలంగా కనిపించట్లేదు. ఎందుకంటే మకర రాశి కాంబినేషన్లో ఏంటంటే ఏలాంటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గోచర ఫలితాలు మనం ఎంత చెప్పినా సరే ఎప్పుడైతే పాపగ్రహాలు బలంగా ఉంటాయో అవి మన ఇబ్బంది పెడతాయి ఖచ్చితంగా. సో దానివల్ల అంటే ఏలాంటి శని ప్రభావం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ వస్తూ ఉంది. దాని త్రూగా ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి మకర రాశి వాళ్ళకి బాగుంది అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ మకర రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు యొక్క యోగం అనేది వీళ్ళకి చాలా బాగుంది. దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ సాధించుకోలేనివన్నీ కూడా ఇప్పుడు సాధించుకోవడం, గుర్తింపు రావడం, మెయిన్ వీళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది ఇప్పుడు. అంటే చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యోగం చేసిన ఆ ఉద్యోగంలో ఏ గుర్తింపు ఉండదు. సో ఇప్పుడు వీళ్ళకి గుర్తించి వీళ్ళకంటే ఏదైనా మంచిగా శాలరీ పెంచడమో ప్రమోషన్స్ ఇవ్వడమో జరుగుతుంది. తర్వాత చాలామంది ఏంటంటే మకర రాశిలో ఉండి సెటిల్ అవ్వలేరు లైఫ్లో. సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటికీ ఇంకా సెటిల్ అవ్వలేదని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఈ మాసంలో కాస్త కనిపిస్తుంది, మెరుగులు. అంటే సెటిల్ అవుతాము అనేది కాస్త పనిచేస్తుంది, బ్రహ్మాండంగా అవకాశం ఉంది. సినీ రంగాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళకి మా ప్రయత్నం ఫలిస్తుంది ఈ మాసంలో. తర్వాత చాలామంది ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో కొందాం అనుకుని ఈ మాసంలో అది కొనే అవకాశం కనిపిస్తుంది. అంటే కొంటారు అని కన్ఫర్మ్ కాదు, కొన్ని కనిపించే అవకాశం అయితే ఉంది. తీసుకోగలం, ఇది చేయగలము అని చెప్పేసి ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయము ఈ మాసం వీళ్ళకి కాస్త అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ మనకి శుక్రుడు ఉన్నా, శని భగవానుడు ఉన్నా, ఇక్కడ రవి, బుధుడు ప్లస్ కుజుడు వీళ్ళందరూ కాస్త అంతా మెరుగైన ఫలితాలు ఇస్తారు, కానీ కాస్త ఇబ్బంది పెట్టిస్తారు, కొంచెం కష్టపెట్టి ఇస్తారు ఫలితాలు. సో చాలామంది ఉద్యోగాల్లో ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహాల కోసం వివాహ ప్రయత్నం చేస్తే మంచి వివాహం. అంటే వీళ్ళకు అనుకున్న సంబంధాలు ఎన్నిసార్లు అనుకున్నా ఇంటి దాకా వచ్చి చేసుకుందాం దాకా అనుకుని కూడా వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే చక్కగా మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. వివాహాలు చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. తర్వాత విద్యార్థులకి అనుకూలంగా ఉంది. మిగతా వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి, పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ రాహు తృతీయ స్థానంలో ఉండడం, తర్వాత కేతువు, తర్వాత కుజుడు సప్తమ స్థానంలో బలహీనంగా ఉండడం. దానివల్ల కాస్త ఏంటంటే ఏ పని చేసినా వీళ్ళకి ఏంటంటే ఏం చెప్తే అది అయిపోవాలనుకుంటారు. అక్కడ వాళ్ళు ఏంటంటే వీళ్ళకంటే కొంచెం తెలివైన వాళ్ళు అంటే కాస్త కొంచెం వీళ్ళు మాట్లాడితే దాన్ని కొంచెం మొండిగా చెప్పేవాళ్ళు, చెప్పాలంటే కాస్త వీళ్ళకంటే కాస్త మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు కనిపిస్తుంటారు వ్యాపార విషయంలో. సో అందుకని వ్యాపారంలో ఉద్యోగాలు కానీ చేయాలి, ముందుకు వెళ్ళాలి అంటే అది కాస్త కోపాన్ని తెప్పించే పరిస్థితి తప్ప కంట్రోల్ అయ్యే పరిస్థితి కాదు. ధనం అనేది చాలా కష్టపడితే వస్తుంది, అంత ఈజీగా రాదు. ఈ వ్యాపారంలో మాత్రం అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా లాభం అనేది మాత్రం కాస్త ప్రయత్నం చేయాల్సిందే. వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంటుంది. కొంతమందికి వచ్చిన డబ్బులు కనబడకుండా ఖర్చు అయిపోతుంటాయి. చాలామంది ఉంటే మాకు బాగానే వస్తాయి కానీ అసలు లెక్క చూసుకుంటే ఆ లెక్కకి ఈ లెక్క సరిపోతుంది అనమాట. మనిషి 24 అవర్స్ తిరుగుతూ కష్టపడినట్టు ఉంటుంది, కానీ డబ్బు చూస్తే జీరో ఉంటుంది. ఈ మాసం మకర రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది. సో వీళ్ళకి ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఈ మాసం కాస్త శుక్రుడు ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది అంతే. ఇంత ముందుకి ఇప్పటికి ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్ అవుతుంది, అవ్వగలము అనే నమ్మకం, చేయగలం అనే శక్తి సామర్థ్యం కలుగుతాయి వీళ్ళకి. యాక్చువల్ చేయగలుగుతారు, కాకపోతే ఏంటంటే జాతకాల్లో యోగాలు గోచారాల్లో అంత యోగ్యంగా లేవు. కాకపోతే ఇప్పుడు గురువు వక్రించడం వల్ల, వృషభ రాశి నుంచి గురువు వక్రించడం వల్ల శుక్రుడు మకరంలో ఉండడం, ఈ గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాల వల్ల ఏంటంటే కాస్త శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి చక్కగా. వీళ్ళకి ఏంటంటే సంతానం ఒక యోగం, సంతానం వల్ల వచ్చే యోగాలు లాభాలు బాగా కనిపిస్తాయి. తర్వాత అన్నమ్ముల నుంచి ఆస్తులు ఏమైనా రావాల్సి వస్తే ఆ ఆస్తులు వీళ్ళకి అనుకూలంగా మారడం, కలిసి ఉండడం, కలిసి రావడం, వాళ్ళంతా చేద్దామని అనుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి పాజిటివ్ ఉన్నాయి. అంటే కోర్టులో సంబంధించిన కేసుల్లో కానీ ఆస్తులు కానీ నిలబడిపోయి ఉన్న ఆస్తులు అవన్నీ తెప్పించి వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళ ఆస్తి వీళ్ళకి వస్తుంది, వీళ్ళ డబ్బు వీళ్ళకి వస్తుంది. అలాగే వీళ్ళ వ్యాపారంలో ఏదైనా నష్టాలు అవి కనిపిస్తుంటే ఆ నష్టం కాకుండా దానికి ఒక పరిష్కారం దొరికి మంచి మార్గాలు కనిపిస్తున్నాయి. ఇలాగా అన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని పాజిటివ్ విషయాలు, కొన్ని నెగిటివ్ విషయాలు కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మాసం, కానీ అనుకూలంగా కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బాగుంది మేడం. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ద్వితీయంలో శని భగవానుడు కాస్తంత ఎప్పుడైనా సరే శని ప్రభావం అనేది ఎప్పుడు కూడా ఏంటి చెప్పకుండా సైలెంట్గా జరుగుతుంది ఏదైనా సరే. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
డిసిప్లైన్గా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడము, కాస్త వాకింగ్ చేయడం. వీళ్ళు కంపల్సరీగా ఎంత కంఫర్టబుల్ లైఫ్ ఉన్నా సరే ఒక 10 నిమిషాలైనా వాకింగ్ చేయడం, ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే ఇంకా మంచిది. ఇంకా వీళ్ళు ఏంటంటే బాగా మంచి రిజల్ట్ రావాలంటే చక్కగా పొద్దున్నే లేచి అంటే సూర్యుడు రాకముందే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి. అదే వాకింగ్ లాగా. అంటే ప్రదక్షిణ చేస్తే వాళ్ళు కింద వీళ్ళు బిల్డింగ్లో వాకింగ్ చేస్తారు కానీ ఎక్కడ బయటికి వెళ్ళి వాకింగ్ చేస్తారు కంటే కూడా స్నానం ఆచరించి దేవాలయంలో చక్కగా ప్రదక్షిణాలు చేస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఉద్యోగాల్లో మంచి మెరుగైన ఫలితాలు కావాలన్న మాత్రం చక్కగా ప్రతిరోజు నిత్యము మొత్తం ఈ మాసం అంతా చక్కగా వెళ్ళండి. వైష్ణవాలయం కానీ శివాలయం కానీ ఏ ఆలయానికైనా వెళ్ళి 108 ప్రదక్షిణాలు. ఆంజనేయస్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. దగ్గర మన ఇంటి పక్కన ఆంజనేయస్వామి టెంపుల్ ఉందనుకోండి, అక్కడ చేయొచ్చు. పక్కన రాములవారి టెంపుల్ ఉందనుకోండి, రాములవారి టెంపుల్. ఏదో ఒక దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళు అనుకునే పనులు బ్రహ్మాండంగా అవుతాయి. ఎందుకంటే ఇక్కడ శుభగ్రహాల్లో దృష్టి ఒకటి ఉంది. అందువల్ల ఏంటంటే ఆ దృష్టి ఇంకొంచెం మెరుగైన ఫలితాలు కావాలంటే చక్క ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల శని భగవానుకున్న ఆరోగ్య సమస్య రాకుండా వీళ్ళకి కర్మ ఎప్పుడైతే మనం నడుస్తామో, ఎప్పుడైతే మనం ఏదైనా పని చేయడానికి సిద్ధపడతామో, శరీరాన్ని కష్టపడతామో, ఇప్పుడు మనకి అందుకే ఉపవాసాలు దీక్షలు అన్నీ ఎందుకు ఇస్తారంటే ఒక రోజంతా మనం ఆ శరీరాన్ని కష్టపెట్టాము అంటే ఆ శరీరానికి కావాల్సినవి ఆపి అంటే మన శరీరాన్ని కష్టపడడం కాదు, ఇది మన మనసుని కంట్రోల్ చేస్తాం. సో ఎప్పుడైతే మనసుని కంట్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా గ్రహాలన్నీ శాంతిస్తాయి. సో అంటే మనకు కావాల్సిన కోరికలు ఆలోచనలు అన్నీ తగ్గిపోయి భగవంతుడి ధ్యాస మీద ఎప్పుడైతే వెళ్తాం పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి. శని భగవాన్ కర్మకారకుడు కనుక కర్మలో కాస్త బాగాను తొలుగుతుంది అనమాట. అందుకే చక్కగా 108 ప్రదక్షిణాలు చేయడం అలవాటు చేసుకోండి. 108 చెప్పితే 21. 108 చేయలేమని ఏమంటే 21 చేయండి. కానీ 1 అవర్ వాకింగ్ చేసినా సరే వీళ్ళకి ఫలితం ఉంటుంది ఈ మాసంలో. మామూలుగా వాకింగ్ చేస్తే ఎవరికైనా ఏంటి ఫిట్నెస్ వస్తుంది, కానీ ఈ మాసంలో వీళ్ళు వాకింగ్ చేస్తే కాస్త పుణ్యంగా వస్తుంది. 2 కలిసి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఇవన్నీ. మనం ఏవో శని భగవాన్ త్రైలాభిషేకం చేసుకోవచ్చు, శనిత్ర ఏదోసిన పూజలు చేస్తాం, అవన్నీ చేసినప్పటికి కూడా మన పర్సనల్గా కొన్ని పనులు చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ కోసం చెప్తున్నాను నేను, ఇది చేసుకోవచ్చు. మేడం, ఈ ప్రదక్షిణలు ఏవైతే ఉన్నాయో ఇది చేయలేని వారు, అలాగే దేవాలయానికి వెళ్ళలేని వారు, మరి వాళ్ళ ఇంట్లోనే ఉండి మాకు ఏదైనా రెమెడీ చెప్పండి అంటూ ఉంటారు. మరి అలాంటి వారికి ఏదైనా రెమెడీ ఉందా? తప్పకుండా. అయితే ప్రదక్షిణాలు చేయలేము అనుకునే వాళ్ళు ఇంట్లో కాస్త తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, తులసమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణ చేసుకోవడం, అదే గణపతి మంత్రాలను చేసుకోవడం, గణపతి ఆదరణ శిరీష పారాయణ చేయడం. కానీ ఇవి కాలేదు మాకు అన్నీ రాదంటే సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది చక్కగా శ్రీపాద వారిది, అది చదువుకోవడం. లేదా ఇది కొంచెం చదవలేవండి విష్ణువాసనామం వినడం, హనుమాన్ చాలీసా చదవడం, ఇది కంపల్సరీ చేయాలి. అంటే ఎంత మ్యాక్సిమం ఈ మాసం భగవంతుడికి జీవితాన్ని అర్పణ చేసినట్టుగా మనం సేవ చేస్తే వీళ్ళకి అంత బ్రహ్మాండ రిజల్ట్ వస్తుంది. కొంచెం చేయాలి, చేయగలిగిన వాళ్ళు చేయాలి. చేయలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ప్రతినిత్యము హనుమాన్ చాలీసా చదవడం ప్రతిరోజు. ఎందుకంటే శని భగవాన్ ద్వితీయ స్థానంలో ఉన్నారు వీళ్ళకి. అందుకని ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారం అనేది దొరకాలి అంటే హనుమంతుని పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకుంటే ఆయన దారి చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు. హనుమాన్ చాలీసా ప్రతినిత్యము చదవడము, హనుమాన్ చాలీసా చదువు మంగళవారం శనివారం స్వామివారికి అప్పాలు, తర్వాత గారెలు, శనివారం పూట గారెలు చేసి ఆయన నైవేద్యం పెట్టడము, అప్పాలు చేసి మంగళవారం పూట మాల్లా గుచ్చి మెల్లో వేయడం, అంటే ఫోటో ఉంటే ఫోటోకి వేయడము, అక్కడ 21 అప్పాలు పెట్టి నైవేద్యం పెట్టడం. మరి బాగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, బాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే ప్రతి మంగళవారం హనుమంతుడికి గారెలు, మినప గారెలు చేసి ఆయనకి వడమాల 21 గారెలు మాల చేసి వేయడం, 21 గారెలు మళ్ళీ నైవేద్యం పెట్టడం. ఈ విధంగా చేసి ఆ నైవేద్యం పెట్టిన గారెలు ఒక 2 వీళ్ళు తిని మిగతా గారెలు కింద పిల్లలకి కానీ ఎవరికైనా బయట వాళ్ళకి కానీ పంచాలి. ఇలా పంచితే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా అప్పాలు నైవేద్యం పెట్టడం, మంగళవారం పూట అప్పాలు నైవేద్యం పెట్టి అప్పాలను పంచడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. సో ఈ విధంగా చేసుకోవచ్చు పరిహారం. డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.